హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవంతంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ మొదటి వారం ఎలిమినేషన్ ఉండదు అని భావించారు. కానీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణం ముగించుకొని వెళ్ళింది. ఇక బేబక్క ఎలిమినేట్ అయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ సెకండ్ వీక్ సంబంధించిన నామినేషన్స్ మొదలు పెట్టేశారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ప్రమో రిలీజ్ చేశారు. ఆ ప్రమో చూసినట్లయితే సెకండ్ వీక్ నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ తెరతీసింది. ఇంకా నామినేషన్ యాక్షన్ రూమ్లో అయితే సెటప్తో రెడీగా ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ గురించి వాటి యొక్క ప్రక్రియ గురించి నామినేషన్ ప్రక్రియ గురించి ఇలా వివరించారు. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యుడిని నామినేట్ చేసి వాళ్ళ తల మీద పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది అని చెప్పగా ఫస్ట్ నామినేషన్స్కి వచ్చిన అభి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆదిత్య ఓంని నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత సీత ఫస్ట్ నిఖిల్ నామినేట్ చేస్తూ నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్ నేను నిన్ను లాస్ట్ వీకే నామినేట్ చేద్దాం అనుకున్నా బికాస్ యు ఆర్ చీఫ్ ఐ కుడెంట్ నామినేట్ యూ అని నిఖిల్ని నామినేట్ చేసింది. సెకండ్ పర్సన్ వచ్చేసరికి ప్రేరణ గురించి మాట్లాడుతూ మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి వాళ్ళని ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు కానీ వేరే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పడం మీకు రైట్ లేదు అని ప్రేరణ గురించి అయితే చెప్పింది. ఆ తర్వాత దాని మీద ప్రేరణని నామినేట్ చేసింది. వెంటనే ప్రేరణ కూడా రియాక్ట్ అవుతూ బయట నుంచి అనే మాటలు స్టార్టింగ్ నుంచి వినపడుతూ వస్తున్నాయి, అది కొంచెం ఆపితే చాలా మంచిది అని చెప్పి హార్ష్గా రియాక్ట్ అయింది. సో దాని మీద ఇద్దరికి అయితే కొంచెం డిబేట్ బాగానే కొంచెం గట్టి ఫైట్ అయితే పడేటట్టు కనిపిస్తుంది. మధ్యలో అవికి కూడా సంథింగ్ ఏదో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. విష్ణుప్రియతోలో లేకపోతే ఇంకెవరితోనో కూడా హార్ష్గా మాట్లాడడం జరిగింది ప్రమోలో. నెక్స్ట్ ఇంకా ఆడపులి సోనియా అయితే నైనికాని అయితే ఫస్ట్ నామినేట్ చేసింది. సెకండ్ పర్సన్ అయితే మనకి ప్రమోలో అయితే చూపించలేదు, అప్పటికే ప్రమో ఎండ్ చేసేసారు. సో ఇది రేపటి ప్రమోని ఈరోజు మీ కళ్ళకి చూపించినట్టుగా మీకు చెప్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.